బాబాయ్ ఇక్కడ గుంటూరులో జనసేన, తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ పక్క కిల్లర్ రోసయ్య పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో పోటీ ఎలాగుంటది? పోటీ ఏముంది, పెంసాని గెలుస్తాడు. అంటే కొత్త నాయకుడు కదా! అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? కొత్త నాయకుడు అంటే ఆయన చదువుకున్న ఆయన, హ్మ్. కొంచెం జ్ఞానవంతుడు హ్మ్. అనే ఆలోచనతో చేస్తారు. అదిగాక బీజేపీ పొత్తు హ్మ్. అలవెన్స్ ఉంది కాబట్టి పైనాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి అనుకోండి ఎంత పనైనా చేసుకోవచ్చు. హ్మ్. అది ఆలోచన. హ్మ్. ఇప్పుడు కిలారి రోసి కేసారు అనుకోండి, ఆ! పైన మోడీ వచ్చాడు అనుకో, కిలారి రోసి ఏం చేస్తాడు? హ్మ్. నేలకి గీసుకోవటం ఎందుకు, ఆయన గెలిచి ఏం చేస్తాడు ఆడ పోయి? హ్మ్. అది ఆలోచన. వీళ్ళిద్దరు కనుక కాంబినేషన్ గెలిచారనుకో హ్మ్. కంపల్సరీగా అన్ని పనులు అవుతాయి అనేది ఒక ఆలోచన జనానికి కూడా. హ్మ్. అది మరి ఇక్కడ వ్యతిరేకత ఎలాగుంది? ఇతరైతే ఉందా, ఇదే ఆలోచన జనానికి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారో మనకి ఆ! కొంచెం ఇంట్లో బాగా అన్ని పనులు అవుతాయి అనే ఆలోచన ఉండాలి జనం అంతా. హ్మ్. అది మరి ఈ ఈ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది? అభివృద్ధి ఏమన్నా చేసిందా? వైఎస్ఆర్ ప్రభుత్వం. చేసిందే, వాళ్ళంతా వాళ్ళు పని చేశారు. ఆ! ఎంతైనా తరిగే హ్మ్. కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువగా చేస్తారు వీళ్ళిద్దరు కలిస్తే అనే ఆలోచనతో. ఆ! ఇది పెమ్మసాని గారు. పెంసాని గారు. కిల్లర్ రోసయ్య, పెమ్మసాని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? పెంసానే మెజారిటీ ఎంత ఉండొచ్చు బాబాయ్? మెజార్టీ నా అనుమానం ఒక 30-40 వేలు మెజార్టీలో. ఆ! అన్న గుంటూరు పార్లమెంట్‌లో జనసేన, తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ పక్క కిల్లారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది? బ్రహ్మాండంగా ఉంటదమ్మా. ఆ! తెలుగుదేశం గ్యారంటీ పెమ్మసాని గారే వస్తారు. అంటే కొత్త నాయకుడు కదా! అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? కొత్త నాయకుడంటే టీడీపీ సింబలు. హ్మ్. టీడీపీ సింబల్ మీద వచ్చేస్తాడు అంతే. హ్మ్. ఆర ఆయన మీద విరక్తి అహా! ఆ! ఫ్యాన్ మీద విరక్తి చెందున్నారు జనం. ఆ! ముందు అసలు దరిద్రం వదిలించుకోవాలి. ఇక్కడైతే హ్మ్. మాకు రేట్లు పడిపోయినాయి. హ్మ్. పొలాల రేట్లు. హ్మ్. ఇసుక దందా సాగుతుంది బాగా. హ్మ్. అసలు అంత దరిద్రంగా ఉంది ఆయన పరిపాలన. హ్మ్. అందుకని చెప్పి మాకు ఈ పెంసానే వస్తాడని మేము అనుకుంటున్నాం. అందరూ ఎక్కువ ఆయనకే ఇష్టపడుతున్నారు హ్మ్. వేయటానికి. హ్మ్. అది. మరి రోసయ్య గారు? రోషి గారు చెప్పలేం. ఆ! ఆయన రాకపోవచ్చు. ఆ! మునుపు గల్లా జయదేవ్ గారు వచ్చారు కదా! హ్మ్. అట్లాగే ఇప్పుడు పెమ్మసాని గారు వస్తారు అంతే. ఆ! మెజారిటీ ఎంత ఉండొచ్చన్న? మెజార్టీ ఒక 50 60 ఆ రేంజ్‌లో ఉండొచ్చు.